ఒక చిన్న పొరపాటు ఏంటిదంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి చేసుకోవాలనేసరికి మరి ఇక్కడికి వచ్చేసరికి మాల కులస్తులు చెందినటువంటి సోదరులందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు శాసనసభలో, అయ్యా నిజంగా కూడా మాదిగల హక్కులు కరెక్టే ఉన్నాయి, మేము వాళ్ళకి ఇస్తామని చెప్పేసి శాసనసభలో వారు చెప్పారు. కానీ మాదిగ సోదరులందరూ కూడా ఢిల్లీలో కరిగి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయన ఆపుతున్నాడు, ఆడికెళ్ళి బట్టి విక్రమ్ ఆపుతున్నాడు, మన ప్రసాదాన్ని ఆపుతున్నాడు, మొత్తం ఆపి మన మాదిగలకు మొత్తము అన్ని అవకాశాలు కూడా మనం స్తంభింపజేయడానికి చూస్తున్నాం. అందుకే కృష్ణన్న చివరి పోరాటంగా ఒక అస్త్రం ఎంచుకొని వచ్చే నెల 7 తారీఖు రోజు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ ఏంటిదంటే 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే ప్రోగ్రాం తీసుకున్నాడు. మనమంతా మాదిగోళం డప్పు కొడతాం, చూడడం తప్ప అంటే మనం చెప్పులు కొడుతుంటే మన తాతలు ముత్తాతలు అందరూ కూడా అది చూపించాలనే ఉద్దేశంతో అందరు డప్పులు వేసుకొని హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ను సంపింపజేయాలి. హైదరాబాద్లో మొత్తం రాష్ట్రంలో నుండి ఉన్నటువంటి మాదిగలందరూ కూడా అక్కడ వెళ్తే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చూడాలి, అన్ని రాజకీయ పార్టీలు అందరు నాయకులందరూ కూడా చూడాలి. అరే మాదిగలు ఇంతమంది ఉన్నారా, మాదిగ ఉపకులాలు ఇంతమంది ఉన్నారా, ఇంతమంది ఐక్యత ఉన్నదా వీళ్ళ లోపల, నిజంగా కూడా వీళ్ళకి ఈ రాజకీయ పార్టీలకు పుట్టగదులు ఉన్నాయి, తప్పకుండా వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది. ఏదైతే రాజకీయ పార్టీ మనకు సపోర్ట్ చేయదో వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారు. అమ్మ ఈ జనాభా చూడలేము, ఈ మాదిగల ఇంతమంది ఇంత ఉప్పెనల హైదరాబాద్ నిండిపోయినారు, తప్పకుండా ఈ దానికి మనం మద్దతు తెలిపాలని చెప్పేసి వాళ్ళకు కూడా వస్తుంది. నిజంగా కూడా చాలా మటుకు రాజకీయ పార్టీలు అన్నీ కూడా మీ మాదిగ ఉపకులాలు ఏదైతే ఉన్నదో వీళ్ళు నిజంగా న్యాయంగా నడుగుతున్నారు అని చెప్పి చాలా మటుకు మనకు సపోర్ట్గా చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఆపుతున్నారు కాబట్టి కొంతమంది కూడా వీళ్ళ దళిద్రం పోవాలంటే మరి మనం తప్పకుండా మన యావాజిగూడ గ్రామం నుండి 7 తారీఖు రోజు మనం హైదరాబాద్కు ప్రతి మనిషి కూడా ఒక రొట్టె సర్ది కట్టుకోవాలి, సంఖకేసుకోవాలి, డప్పేసుకోవాలి, ధూమ్ధాంగా హైదరాబాద్ తరలి వెళ్ళి మన మాదిగ కులాల మన పవర్ ఏంటిదో సత్తా ఏంటిదో చాపాల్సిందిగా మా యువకులందరూ కోరుతున్నా. మరి నిజంగా కూడా ఎవరైతే 10వ తరగతి చదువుతారో 10వ తరగతి ఉన్నవానికి ఏబిసిడీలు వర్గీకరణ ఇస్తే 10వ తరగతి చదువుకున్నానికి కూడా మన పిల్లలకి ఉద్యోగం వస్తుంది, ఇంటర్మీడియట్ చేసినోనికి ఉద్యోగం వస్తుంది, కానిస్టేబులా, కండక్టరా, ఇంకా లేకుంటే క్లర్కా, ఏదో ఒక పోస్ట్ వస్తుంది. మన పిల్లలు ఉద్యోగం చేసుకుంటే వాళ్ళ భార్య పిల్లలతోటి హ్యాపీగా ఉంటే రేపు పొద్దుగాల మనం చదివించిన తల్లిదండ్రులు కూడా మన పిల్లలు చూస్తారు. అందుకే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఎంత చదువుకున్న ఉద్యోగం వస్తుంది ఏబిసిడీలు అయితే. ఇలా మొత్తం ఉన్నోళ్ళంతా మాలోలే వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటారు కాబట్టి తప్పకుండా మనకు వస్తుంది. అందుకే మన యువకులందరూ కూడా మన తల్లిదండ్రులకు చెప్పాలి, పెద్ద మనుషులకు తెలియదు, మీరు చదువుకుంటారు, పేపర్ చూస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ ఉంటున్నారు కాబట్టి మీరందరూ కూడా వాళ్ళని ఎంట పెట్టుకొని హైదరాబాద్ రావాలి, మనదేంటిదో గాఢ తెలుసుకుందామని చెప్పేసి సందర్భంగా నన్ను మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా తొండపల్లి నుండి పెద్ద ఎత్తున తమ్ముడు ప్రవీణ్ యావాజిగూడెం నుండి మరి తమ్ముని ప్రవీణ్ ఆధ్వర్యంలో మీరందరూ వస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై మాదిగ, కృష్ణన్న గారి నాయకత్వం, కృష్ణన్న గారి నాయకత్వం. సత్తా ఏదో చూపించాలి. మన ఊరు నుంచి భారీ ఎత్తున ఎస్సీలు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, ఇది పార్టీ సమావేశం కాదు, కులానికి సంబంధించిన సమావేశం. ప్రతి ఒక్కరు పార్టీలను పక్కబెట్టి అందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రాన్ని విజయవంతం. ఇంకోటి మనం వెళ్ళడానికి ఎలాంటి పార్టీ ఫండ్ అనేది ఇది రాదు, మన వ్యక్తిగతంగా మన కులం కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగన్న గారు కాబట్టి మనం గిట్ట మన సొంత ఖర్చులతోని అంటే ప్రవీణ్ టీఆర్ఎస్ అరే ప్రవీణ్ పిలుస్తా అని చెప్పేసి కాంగ్రెస్ కోట్లేసిన రాకుండా ఉండదు. ఇది ప్రవీణ్ది కాదు, సురేందర్ది కాదు, ఇది అందరు మాదిగా బయన్లోది మాదిగోళ్ళది అందరిది కాబట్టి మనం అందరం కూడా రావాలి. ఇది రాజకీయ పార్టీ ప్రవీణ్ తోటి ఏం సంబంధం లేదు, మాదిగోడు కాబట్టి ప్రవీణ్ మొదలుకైతుండే వస్తున్నాం. అందుకే తప్పకుండా మీరు అందరూ పార్టీలను పక్కకు పెట్టాలి, ఏ పార్టీకైనా ఓట్లేయండి, మీరు మనం అందరం ఒకటే అని చెప్పేసి హైదరాబాద్లో చూపించాలంటే.